సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా సమాధానం చెబుతామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని దూషించారంటూ తనపై పెట్టిన కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల భేటీకి హాజరైన ఆయన బచావో సికింద్రాబాద్ పేరిట శాంతి ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు. ర్యాలీకి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరవుతారని తలసాని శ్రీనివాస్ వెల్లడించారు. చేస్తుంటే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను సికింద్రాబాద్ జోలికి రాలేదు, సికింద్రాబాద్ టచ్ చేయలేదు అని మాట్లాడు. ఇప్పుడు మన సికింద్రాబాద్ కోర్టు కంటోన్మెంట్ ఆఫీస్ ఉంది కదా, దాని పక్కనే డీసీపీ ఆఫీస్ ఉంది కదా, అది మల్కాజిగిరికి ఇచ్చేసి మోటా మార్కెట్ ప్రాంతాన్ని మల్కాజిగిరికి ఇచ్చారు. మాంకాలి బేగంపేట ప్రాంతాన్ని పోయినపల్లి అంతా కంటోన్ మల్కాజిగిరికి ఇచ్చారు. తప్పకుండా ఈ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన హక్కులు, మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం యథావిధిగా ఉండే వరకు మనం పోరాటం చేద్దాం. మన సికింద్రాబాద్ బచావో అనేటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేసినాం. మీ అందరూ సంపూర్ణంగా సహకరిస్తారు కదా.